హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ చందన. ఇప్పుడు మనం చేస్తున్న వెడ్డింగ్ సిరీస్ వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మా పెళ్లి ముహూర్తం అన్నమాట. దీనికంటే ముందు నేను వెడ్డింగ్ రిసెప్షన్ అండ్ సంగీత్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆలస్యం చేసిన ఆశాభంగం కాబట్టి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పెళ్లి ముహూర్తం మనకి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సెట్ అయింది అనమాట. అంటే బ్రహ్మ ముహూర్తం అని కూడా చెప్పొచ్చు. 4 కి అలా నైట్ రిసెప్షన్ అవ్వంగానే అప్పుడే మనకి వక్క శాస్త్రం అని చేపిస్తారు. అది ఏంటి ఎందుకు చేస్తారని ఆల్రెడీ మీకు షార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ ఇప్పుడు పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ పెరిగిపోతుంది. వక్క శాస్త్రం అయిన తర్వాత నూనె నలుగు చేస్తారనమాట. నలుగులన్నీ అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇలా పెళ్లి పట్టు వస్త్రాలు తాంబూలంలో పెట్టిస్తారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. కమింగ్ టు బ్యాక్ డ్రాప్ డెకరేషన్, బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ అంతా అట్లే రిసెప్షన్ కునిందే పెట్టేశాము. పెళ్లికి ట్రెడిషనల్ గా ఉండాలని ఎక్స్ట్రాగా ఇలా 4 సైడ్లు 4 స్తంభాలు పిల్లర్స్ లాగా పెట్టించి బంతి పూలతో డెకరేషన్ చేయించాము. మేమైతే ఈవెంట్ డెకోర్ మొత్తం కూడా స్టార్ ఈవెంట్స్ అని ఉన్నారు తిరుపతిలో, వాళ్ళ దగ్గర చేయించుకున్నాము. ఎంట్రీవే డెకరేషన్, వెడ్డింగ్ రిసెప్షన్, బ్యాక్ డ్రాప్ డెకార్, ముహూర్తం డెకార్ అన్ని కూడా వాళ్ళే చేశారు. పెళ్లి పట్టు వస్త్రాలు మనకు తాంబూలంలో పెట్టించారు కదా, అవైతే మార్చుకుని ప్రసన్న వచ్చేసారు. ఇప్పుడైతే ప్రసన్నతో కొన్ని పూజలు చేపిస్తారు. ఇప్పుడైతే ప్రసన్న కాలని మా తమ్ముడు అడుగుతున్నాడు. దీన్ని కాశీ యాత్ర అని అంటారు. సో విషయం ఏంటంటే పెళ్లి కొడుకు జీవితం పైన విరక్తి వచ్చి నాకు పెళ్ళొద్దు పెటాకులొద్దు నేను సన్యాసం తీసుకుంటా కాశీ పోతా అని మారం చేస్తారు. సో ఇంకా పెళ్లికి కన్విన్స్ చేయాలన్నమాట ప్రసన్న అని. మా వాళ్ళు అడుక్కొని బుజ్జగించి పెళ్లికి ఒప్పిస్తారు. అలా ఒప్పించిన తర్వాత ఇలా కాళ్ళు గడిగి మర్యాదలు చేసి లోపలికి తీసుకొస్తారు. పెళ్లి కొడుకు వచ్చేసి తను చేయాల్సిన రిచువల్స్ అన్ని కూడా చేపించేస్తున్నారు. కానీ పెళ్లి కూతురు ఇంకా రాలేదు. ఎందుకు లేట్ అయిందో కూడా చెప్తాను. బై ద వే ప్రసన్న వేసుకున్న అవుట్ఫిట్ మొత్తం కూడా ప్యూర్ పట్టు. మేమైతే మాన్యవర్లో తీసుకున్నాం. పైన పెట్టుకున్న తలపాగు ఉంది కదా పగ్రి, అదైతే బయట షాప్ లో తీసుకున్నా. నేను వెతికి ఆన్లైన్ లో దొరికితే మీకు లింక్స్ ఇస్తాను. మామూలుగా పెళ్లి కాలంతా పెళ్లి కూతురు ఒట్టిపడుతుంది, కానీ మా పెళ్లిలో అది ఆపోజిట్ అనమాట. పెళ్లి కొడుకు వచ్చేసాడు, పెళ్లి కూతురు ఎందుకు రాలేదు? ఈ క్వశ్చన్ మనం ఎవరిని అడిగినా సరే కామన్ గా కాన్ఫిడెంట్ గా చెప్పే ఆన్సర్ ఆబ్వియస్లీ మేకప్ చేసుకుంటా లేట్ చేసేసి ఉంటారు అని. కానీ ప్రతిసారి అదే రీజన్ ఉండదు. ఇప్పుడు నా కేసులో తీసుకుంటే మేము పెళ్లి చేసుకునేది ఒక హోటల్లో. ఫంక్షన్ హాల్ కి అంటే వెడ్డింగ్ ఫంక్షన్ హాల్ కి హోటల్ కి కొంచెం డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఏమైతుంది, మనకున్న సాంగ్యాలకి రిచువల్స్ కి ఆడపిల్లలు మినిమం అంటే ఒక 3 to 4 టైమ్స్ డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను వెడ్డింగ్ హాల్ నుంచి హోటల్ కి వెళ్ళాలి, హోటల్ రూమ్ నుంచి మళ్ళీ వెడ్డింగ్ హాల్ కి రావాలి. ఈ వెళ్ళడం రావడం అనేది నేను రన్నింగ్ రేస్ లాగే చేశాను. మేకప్ అంటారా, ఆడపిల్లకైనా మగపిల్లకైనా జీవితంలో చేసుకునే పెద్ద ఈవెంట్ ఇదే. జీవితంలో ఒక్కసారి చేసుకునే ఈవెంట్. కొంచెం టైం తీసుకొని రెడీ అవ్వచ్చు. ముహూర్తాలు మనకి ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో వస్తే లైక్ అరౌండ్ 7 to 9 ఆ టైంలో
వస్తే, ఇట్లా బ్రహ్మముహూర్తం టైంలో వస్తే తప్పదు మనకి. ఇంకా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఖాళీగా లేను నైట్ నుంచి ఇప్పటిదాకా. అదనమాట, నాకైతే ఈ రీజన్ వల్ల లేట్ అయింది. అండ్ లిఫ్ట్లో కిందికి దిగి వస్తూ ఉంటే డోర్స్ ఓపెన్ అయినాయి, నేను బయటకు వచ్చిన. ఒక లెగ్ మాత్రం లోపల ఉండింది. డోర్స్ ఎలా క్లోజ్ అయ్యాయో తెలియదు, సెన్సార్స్ ఉంటాయి అంటారు కదా, అయినా కూడా క్లోజ్ అయింది. నా ఫింగర్ కట్ అయిపోయింది. నాకైతే చాలా బాధేసింది. ఈ మూమెంట్ కోసము ఇన్ని రోజులు కష్టపడి ఇంత ప్లాన్ చేసుకొని అయ్యో ఇలా అయిపోయింది అని. ఆ పెయిన్ టాలరేట్ చేయడం నా వల్ల కాలేదు. ఫుల్గా ఏడుపు వస్తుంది, ఏడవద్దు అనుకున్నా వచ్చేస్తుంది. నా ఏడుపుని చూసి ప్రసన్న డల్ అయిపోయాడు. ముహూర్తం టైంకి నార్మల్ గానే అమ్మాయిల సైడ్ వాళ్ళు కొంచెం డల్ అయిపోతారు. ఇంకా నా దరిద్రానికి ఇన్సిడెంట్ వేరే జరిగింది. సో ఎలాగైతే ఏం జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇప్పుడు నేను చేసేది ఏం లేదు అని నాకు నేను సర్ది చెప్పుకొని ఇంకా పూజలో కూర్చున్నాను. పంతులు గారు ఫస్ట్ అయితే నాతో ప్రసన్నతో పూజలు చేయించారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాన్న అమ్మ కన్యాదానం చేస్తున్నారు. అసలు వాళ్ళకంటే వయసులో చిన్న వాళ్ళైనా పెళ్లి కొడుకు కాళ్ళు ఎందుకు గడగాలి అన్న డౌట్ నాకు ఉండేది. తర్వాత తెలుసుకున్నాను, ఇది వయసుతో రిలేటెడ్ కాదనమాట. పెళ్లి కొడుకుని సాక్షాత్తు విష్ణుమూర్తి లాగా భావిస్తారు, పెళ్లి కూతుర్ని లక్ష్మీదేవి లాగా భావిస్తారనమాట. అంటే ఇప్పుడు కాళ్ళు కడుగుతోంది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి అనమాట. అందుకే కాళ్ళు గడిగిన తర్వాత నీళ్ళని కూడా నెత్తిని జల్లుకుంటారు. నేను నార్మల్ గానే ఎక్కువ టెన్షన్ పడిపోతా ఉంటాను అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో మనం విని అది కరెక్ట్ గా చెయ్యాలి. అంటే ఎట్లా వేయాలి, ఏం చెయ్యాలి, ఏ చేత్తో చెయ్యాలి, ఇట్లంతా. ఎప్పుడు నేను పైకి బానే ఉంటాను కానీ నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ భయాలు, టెన్షన్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఇలా ఎంతమందికి ఉంటుందో తెలియదు. మా సైడ్ అంటే రాయలసీమ సైడ్, నేను ఉండే తిరుపతి. మనకి 2 తాలుబొట్లు ఉంటాయి అనమాట. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళు తెచ్చిన తాలుబొట్టు కడతారు, తర్వాత అత్తమ్మ వాళ్ళు తెచ్చింది కడతారు. ఆ 2 మంగళసూత్రాలకి కలిసి పూజలు చేసిన తర్వాత హారతి పళ్ళం, అక్షింతలు, మంగళసూత్రాలు అన్ని కూడా అందరి దగ్గరికి తీసుకెళ్తారు. ఇప్పుడు దాకా మైండ్ లో చాలా విషయాలు రన్ అవుతా ఉన్నాయి. అంటే దెబ్బ తగిలింది, నేను ఏడ్చాను, అందరు ఏడ్చారు, అలా. ఎప్పుడైతే పంతులు గారు జీలకర్ర బెల్లం మా చేతుల్లో పెట్టారో ఆ నిమిషం నుంచి నేను పెళ్లిని కంప్లీట్ గా ఎంజాయ్ చేశాను, అన్ని మర్చిపోయి. జీలకర్ర బెల్లం ఒకరి తలపైన ఒకరు పెట్టిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఇది ఏదో అతుక్కోలేదు ప్రసన్న హెడ్ పైన, ఊడిపోయేటట్టుంది అని. నేను నా ఒంట్లో ఉన్న బల్లని అంతా పెట్టి అదుముతున్నాను, మీరు బాగా గమనిస్తే, అయినా సరే అది అతుక్కోలేదు. మేము కుస్తీ పడుతున్నామని తర్వాత పంతులు గారు మాకు హెల్ప్ చేశారు. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కాలివేలు తొక్కిస్తారు కదా, ఆ తొక్కే మూమెంట్లో ఇన్స్టెంట్గా అంటున్నాడు ప్రసన్న, నువ్వు నా దగ్గర తొక్కించుకోవాల్సిన కాలని లిఫ్ట్లో పెట్టి పచ్చడి పచ్చడి చేసుకొచ్చావు అని. మన వాళ్ళకి ఎప్పుడు వెటకారం వైఫై లాగా కనెక్టెడ్గా ఉంటుందన్నమాట. మాంగళ్యధారణ అనే ఆ ముఖ్యమైన ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం ఇప్పుడు. కొన్ని విషయాలు మనకు చాలా బలంగా గుర్తుండిపోతాయి, అంటే ఇంచ్ టు ఇంచ్ ఆ మూమెంట్లో ఏం జరిగింది అని. అలాంటి మూమెంట్సే నాకు ఇవి.
నేను పెళ్లిలో అస్సలు ఏడవకూడదని బలంగా ఫిక్స్ అయ్యాను అనమాట. నేను కొలాయి తిప్పానంటే ఇంకా ఆటోమేటిక్గా అందరు తిప్పేస్తారు. అన్ఫార్చునేట్లీ నేను ఆపుకోలేకపోయాను. ఫైనల్లీ ఏడ్చేసా. ఫస్ట్ మనకి మాంగళ్య దారం జరిగేటప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చింది కడతారనమాట. రెండోసారి అత్తమ్మ వాళ్ళ సైడ్ది కడతారు. నేను పెళ్లి సిరీస్ షార్ట్స్ పెట్టిన అన్నిట్లో మీరు అడిగిన కామన్ క్వశ్చన్, మీరు తమిళియన్సా లేదు ప్రసన్న వాళ్ళు తమిళియన్సా, మీ తాలిబొట్టు ఎందుకు వెరైటీగా ఉంది అని. ఐ విల్ క్లియర్ ఇట్ అనమాట ఈ వీడియోలోని. ప్రస్తుతానికైతే మాంగళ్య దారం జరిగిన తర్వాత ఇలా తలంబ్రాలు పోసుకుంటున్నాము. తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఫస్ట్ 3 సార్లు కూడా పంతులు గారు కొబ్బరి చిప్పులు పెట్టి మనకి ఇస్తారనమాట. తర్వాత ఇంకా యుద్ధం చేసినట్టు ఎంత కావాలంటే అంత పోసుకోవడమే. నేనైతే విన్నవడానికి చాలా ట్రై చేశాను. లాస్ట్కి అక్షింతలు అదే తలంబ్రాలు ఉన్న తాంబూలం తట్టు కూడా ఎత్తుకునేసాను అనమాట మొత్తంగా పోసేయాలని. అన్ఫార్చునేట్లీ మనం ఓడిపోయాము. బట్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. చూసేయండి. అదనమాట సంగతి. అంత హెవీగా రెడీ అయినప్పటికీ కూడా తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టింది పెళ్లి కూతురు. అంటే అదే నేనే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. కానీ అన్ఫార్చునేట్లీ ఓడిపోయాను. ఇప్పుడు మీరు తలంబ్రాలు పోసుకోవడం మొత్తం చూశారు కాబట్టి ఎవరు జెన్యూన్గా ఆడారు, ఎవరు మోసం చేశారు అన్నది క్లియర్గా వీడియో ఉంది కాబట్టి ఏంటి జెన్యూన్గా ఎవరు ఆడారో కామెంట్ చేయండి. తలంబ్రాల తర్వాత ఇలా వరమాలలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు 3 times. దీని తర్వాత ఇంకా మనము అగ్ని చుట్టూ 7 అడుగులు వేస్తారు కదా, దానికి హోమం చేపిస్తున్నారు. అగ్ని చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 7 అడుగులు వేస్తారు. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ప్రామిస్ లాగా అనమాట. సో ఆల్రెడీ లిఫ్ట్ లో కాల్ పెట్టేశాను కదా, చాలా వయ్యారంగా వేసాను ఒక్కొక్క అడుగు నేను. మీరందరూ నన్ను కామన్ గా అడిగిన క్వశ్చన్, మీరు తమిళియన్సా లేదు ప్రసన్న వాళ్ళు తమిళియన్సా, మీ తాలిబొట్లు ఎందుకు అలా ఉన్నాయి అని. మా నేటివ్ ప్లేస్ వచ్చి తిరుపతి, ప్రసన్న వాళ్ళు కూడా ఇక్కడే. మా అమ్మ సైడ్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మ కమ్మలు వాళ్ళు తమిళనాడు సైడ్ ఉండేవాళ్ళు. మా నాన్న వాళ్ళు ఆంధ్రానే అనమాట, సత్తివేడు దగ్గర. అంటే అది ఆంధ్ర తమిళనాడు బార్డర్ అవుతుంది. అక్కడ ఒక విలేజ్ లో ఉండేవాళ్ళు. దిస్ ఇస్ మై సైడ్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు ప్రసన్న వాళ్ళది బార్న్ అండ్ బాటప్ మొత్తం కూడా ఆంధ్రలోనే. ఐ థింక్ ఇప్పుడు పాయింట్ క్లియర్ అయింది అనుకుంటా. ప్రసన్న వాళ్ళ సైడ్ ఎవరు తమిళియన్స్ లేరు. మీరు బాగా గమనిస్తే రాయలసీమ సైడ్ ఇలాంటి టైప్ లో తాలిబొట్టు చాలా మంది వేసుకుంటారు. మీరందరూ కమెంట్ చేశాక నాకే డౌట్ వచ్చింది, ప్రసన్న వాళ్ళ సైడ్ కూడా తాతకు తాత అట్లా
గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ ఆరిజిన్ తమిళనాడు తమిళ్ సైడ్ ఏమైనా ఉంటుందేమో అని. అమ్మగారి తాలిబొట్టు వచ్చి గిన్నె బొట్టు వస్తుంది, అత్తయ్య గారిది వచ్చి పుస్తలు వచ్చాయి. నాకు తెలిసినంతలో మీరు అందరూ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని బయటికి తీసుకెళ్లి అరుంధతి నక్షత్రం చూపించారు. బ్రహ్మ ముహూర్తంలోనే పెళ్లి జరిగినప్పటికీ కూడా మాకైతే విజిబుల్ గా ఏ నక్షత్రాలు కనిపించలేదు. మీకు ఎవరికైనా కనిపించుంటే అది అదృష్టం అనే చెప్పాలి. మాక్సిమం ఎవరికి కనిపించదు. మీకు ఒకవేళ కనిపించుంటే కమెంట్ చేయండి. ఈ తంతంతా జరిగేటప్పుడు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అంతా చుట్టుపక్కల ఫుల్ గోలగోలు చేస్తున్నారు. నువ్వు కాదు చూపించాల్సింది, చందనాన్ని నీకు చూపిస్తుంది చుక్కలు అని. బయట అరుంధతి నక్షత్రం చూసేసి లోపలికి వచ్చిన తర్వాత మా ఇద్దరికి దిష్టి తీస్తున్నారు. దీని తర్వాత ఒక గేమ్ ఆడిస్తారు మనతోటి. ఇంతకుముందు చాలా ఓడిపోయి మన మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి కాబట్టి ఈసారన్నా బలంగా ఆడి గెలవాలి. అవునవును అక్క, నువ్వు ఆడేది పెద్ద ఒలింపిక్స్ గేమ్ అనుకుంటారేమో. ఒలింపిక్స్ అంత రేంజ్ కాదు కానీ నాలాగా వెల్ ట్రైన్డ్ అథ్లెట్స్ ఇట్లాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పోనీలే అని ఒక 2 సార్లు నేను ఓడిపోయాను. ఈసారి నా ప్రతాపం అంతా చూపించి ప్రసన్న పైన గెలవాలి. అవునవునక్క చెప్పినట్టే నువ్వే రింగ్ ఎత్తావు అనుకుంటారేమో. అంత కాన్ఫిడెంట్ గా ఎత్తాను కదా. యాక్చువల్గా పంతులు గారు బిందులోకి 2 ఉంగరాలు వేశారు. ఒకటి గోల్డ్, ఇంకొకటి సిల్వర్. మనం సిల్వర్ ఎత్తాం, సిల్వర్ కౌంట్లోకి రాదంట. ఒకసారి కదా ఓడిపోయింది, మళ్ళీ ట్రై చేద్దాం రండి. నేను ఓడిపోయాను కాబట్టి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ 1 more అని అంటున్నారు. కానీ పంతులు గారు 3 times అయిపోయింది, ఇంక మీరు ఎన్నిసార్లు ఆడుకోండి అన్నారు. ఇంక మా అక్క కూర్చుని పంతులు గారి ప్లేస్లో. అదనమాట మా గేమ్. ఇలా నడిచింది. ఎవరు గెలిచారో నా నోటితో నేను చెప్పలేను. ఎట్టకేలకి సక్సెస్ఫుల్గా మా పెళ్ళి అయితే కంప్లీట్ అయింది. ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటున్న బ్రైడ్స్కి, పెళ్లి కూతుర్లకి నేను ఇచ్చే సజెషన్ ఒకటంటే కొన్ని ఇస్తాను. పెళ్లి అనగానే ఆడపిల్లల మైండ్లో చాలా విషయాలు రన్ అవుతూ ఉంటాయి. 1 బట్టలు, 2 నగలు, మేకప్, ఇట్లా చాలా రన్ అవుతూ ఉంటాయి కదా. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ నుంచి పెళ్ళికి ముందే మనం డైలీ రొటీన్లో కూడా హెల్దీ ఫుడ్ తినడము, మన బాడీని మనం హైడ్రేటెడ్గా ఉంచుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్, వాటరు, ఎలక్ట్రోలైట్ పౌడర్ మిక్స్ చేసుకున్న వాటరు, నట్స్, కీరా, ఇట్లాంటివన్నీ డైలీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే
పెళ్ళప్పుడు ఎక్స్టర్నల్ గ్లో మనం అప్లై చేస్తే వచ్చే గ్లో కంటే కూడా ఇంటర్నల్గా మన ఫేస్లో గ్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎవరు ఎన్నన్నా సరే ఎన్ని మాట్లాడినా సరే ఏది మైండ్లోకి తీసుకోకండి. మీ గోల్ ఏంటి? మీ పెళ్ళి మీరు ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఎక్స్టర్నల్ నాయిసెస్ ఏవన్నా సరే క్యాన్సిల్ చేసేయండి. కొన్ని వర్స్ట్ కేసెస్లో ముహూర్తం ముందు కూడా తిట్టించుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ నేనే. మన ఫ్యామిలీస్లో జరిగే బిగ్గెస్ట్ ఈవెంట్స్ అంటే పెళ్ళిలే కాబట్టి పెళ్లి చేసేటప్పుడు అందరూ ప్రెషరైజ్డ్గా ఉంటారు. సో ఎవరైనా ఏమన్నా అంటే లైట్ తీసుకోవడం ఇస్ మై మంత్ర. ఇంకొకటి కమింగ్ టు మన లగేజ్ ప్యాకింగ్. మనం ఇంటి దగ్గర నుంచి మండపానికి అన్నీ తీసుకొని వస్తాం మన అవుట్ఫిట్స్. నేనేమంటానంటే పెళ్లి కూతురికి ఒక సపరేట్ ట్రాలీ మీరు మెయింటైన్ చేయండి, ట్రాలీ ఆర్ బ్యాగ్. ఆ బ్యాగ్లో మనం ప్యాకింగ్ ఎలా చేసుకోవాలంటే రిసెప్షన్ డ్రెస్సు, దాని జ్యువెలరీ, దానికి రిలేటెడ్ మొత్తం మీరు ఏదైతే ఆ రోజు వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఒకే దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ప్రధానము వక్కశాస్త్రం అంటారు కదా, దాని శారీ, దానికి రిలేటెడ్ గాజులు, నగలు అన్నీ కూడా ఒక సెట్. ఇట్లా అన్నీ విడివిడిగా పెట్టుకున్నారంటే మీకు అప్పుడు రెడీ అవ్వడానికి ఈజీ అవుతుంది. నేనేం మిస్టేక్ చేశానంటే నేను మా అమ్మ ఇద్దరివి కలిపి ఒకే ట్రాలీలో ప్యాక్ చేసుకున్నాను. పైగా ఇలా విడివిడిగా కవర్స్లో అలా పెట్టలేదన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి పైలప్ చేసుకోవడం వల్ల అక్కడ ఏమైంది, మా అమ్మ జ్యువెలరీ పాపం మిస్ అయిపోయింది. ఇంకా ఆ మూమెంట్లో మళ్ళీ మనం ఇంటికి వెళ్ళడం రావడం కుదరదు కాబట్టి మీరైతే పెళ్లి కూతురుది సపరేట్గా పెట్టుకోండి. అండ్ మిగతా వాళ్ళ లగేజ్ ఎక్కడుంది, వాళ్ళ ఆర్నమెంట్స్ ఎక్కడున్నాయి, ఈ తలనొప్పి ఈ హెడేక్ మీరు తీసుకోకూడదు. ఎందుకంటే మనకు ఉండేదే చాలా తక్కువ టైం ఉంటుంది రెడీ అవ్వడానికి. పర్ సపోజ్ మా తమ్ముడు బ్యాగ్ నేను సర్దుంటే వాడి జుబ్బా ఎక్కడుంది, వాడి షూస్ ఎక్కడున్నాయని వాడిని అన్నీ అడుగుతాడు అనమాట. ఆ మూమెంట్లో ఏమైతుంది, కోపాలు వస్తే అరుచుకుంటాం ఒకరిపైన. మేమైతే ఆల్మోస్ట్ 5 hours ఉన్నాము. మేము ఇద్దరం కూడా లిక్విడ్ సరిగ్గా తీసుకోలేదు. దాని ఎఫెక్ట్ మాకు పక్క రోజు బాగా అనిపించింది. నేను చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే నేను నెయిల్ ఎక్స్టెన్షన్స్ అవి ప్రిఫర్ చేయలేదన్నమాట. జస్ట్ నెయిల్ పాలిష్ పెట్టుకుందాము రిసెప్షన్ రోజు అని అనుకున్నాను. ఆ హడావిడిలో నేను అసలు నెయిల్ పాలిష్ పెట్టుకోవడమే మర్చిపోయాను అనమాట. సో ఇలాంటివి చిన్న చిన్నవి ఏవైనా ఆ రోజే చేసుకుందాం అన్న థాట్స్ ఉంటే మానుకోండి. ఎందుకంటే ఆ రోజు ఏది మన చేతిలో ఉండదు. సో వెల్ ప్లాన్డ్గా ముందుగానే అన్నీ చేయాల్సినవి అరేంజ్ చేసేసుకోండి. ఆ రోజు మీరు వెళ్ళారా, రెడీ అయ్యారా, స్టేజ్ ఎక్కారా అన్నట్టు ఉండాలన్నమాట. అదనమాట నా పెళ్లి ముచ్చట్లు. ఇంతటితో మొత్తం కంప్లీట్ చేస్తున్నాను. మీలో చాలా మంది అప్పగింతల వీడియో అడుగుతున్నారు. అప్పగింతల వీడియో నా దగ్గర ఫుల్ లెంత్లో లేదు. ఉన్నంత వరకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. పెళ్లిలో మేము చాలా గిఫ్ట్స్ రిసీవ్ చేసుకున్నాము. అన్నింట్లోకి ఇది చాలా స్పెషల్ గిఫ్ట్ అనమాట ఇప్పుడు చూపించేది. ఎందుకంటే మనీతో పాటు చాలా ఎఫర్ట్, లవ్, టైమ్ స్పెండ్ చేసి ఈ DIY షోరీల్ ఒకటి క్రియేట్ చేసింది మా పాప. ఈ షోరీల్లో కూడా మా ఎంగేజ్మెంట్ ఫోటోస్ మంచిగా ఉండేటివన్నీ పెట్టి ఇలా చేసి ఇచ్చింది. సో ప్రీషియస్ అండ్ సో స్పెషల్ టు మీ. అదనమాట కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు నా పెళ్లి కథ సమాప్తం ఇంతటితో. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ ఫ్యామిలీ. పెళ్లి సిరీస్ షార్ట్స్ అన్నిట్లో ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్ గా ఇచ్చాను. షాపింగ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. మీరు కనుక చూడకపోయింటే డూ చెక్ ఇట్ అవుట్. ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఉంటాను. బాయ్.